శనగలతో ఇడ్లీలు ఎలా చేస్తారో అనుకుంటారు. శనగలతో కూడా చేసుకోవచ్చండి. మినపప్పుతోనే కాకుండా చాలా హెల్తీ కూడా, బరువు తగ్గడానికి కూడా, ప్రోటీన్ లోపం ఉన్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పార్ట్ 1 వీడియో చూడని వారి కోసం నేనైతే ఈ వీడియో పైన రిలేటెడ్ వీడియో లింక్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. శనగల్ని మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ రవ్వని నీళ్లు పిండేసుకొని బ్యాటర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టేసామంటే పొద్దున కల్లా పిండి చక్కగా పులుస్తుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే పోపు పెట్టేసుకున్నామంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. పోపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. తప్పకుండా పోపు వేసుకొని చేసుకోండి. ప్లేట్లోకి మనము కొద్దిగా నూనె రాసేసుకొని బ్యాటర్ వేసేసుకొని ప్రీ హీట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి ప్లేట్లు అయితే సెట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10-12 నిమిషాలు స్టీమ్ చేసుకున్నారంటే చక్కగా శనగలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. శనగల్ని అలాగే ఇస్తే లైక్ చేయరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో